అమ్మ పొగడాలు చేస్తావా? మరి దోశపిండి లేదు కదరా. అవునా అమ్మ, మరి ఏం చేస్తావు? ఓకే ఓకే, ఏదో ఒకటి చేస్తాలే. అలా అన్న నేను రవ్వతో పొంగడాలు చేయడానికి రెడీ అయిపోయాను. ఏం లేదండి, సింపుల్ రవ్వలో కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని దానికి తగ్గట్టుగా పెరుగు వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. అంతలోపు మనం దీంట్లో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే పోపు పెట్టాలి. పోపు ఎందుకంటే చల్లారిన తర్వాతనే ఆ పిండిలో కలపాలన్నమాట, లేకపోతే గడ్డలు గడ్డలుగా అట్లా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోపులో జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. అయితే నాది ప్రీ ప్లాన్డ్ ప్రిపరేషన్ కాదు కాబట్టి నేను శనగపప్పు అలా నానబెట్టలేదు. ఇట్లా ఉన్న క్యారెట్ తురుముకొని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆ పోపు చల్లారిన తర్వాత కలుపుకొని పొంగడాలు వేసేసాను. ఇలా మంచిగా వేసుకోవాలి, సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి, రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ. ఇది ఉప్మా తినలేని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఉప్మా ఫ్లేవరే ఉంటుంది ఎందుకంటే రవ్వ కాబట్టి. కాకపోతే దీన్ని మనం చట్నీతో పాటు తింటాం కాబట్టి దీని టేస్ట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా వేడిగా ఉన్నప్పుడే తినండి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. దీన్ని ట్రై చేయండి, మీ బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.